కామ్రేడ్స్, భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మన పార్టీ శాఖలు ఇవాళ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. డిసెంబర్ 26వ తేదీ పార్టీ ఆవిర్భవించిన ఈ రోజు దేశవ్యాప్తంగా జెండాలు ఎగురవేసుకొని ర్యాలీలు, సభలు, సమావేశాలు, సదస్సులు జరుపుకుంటా ఉన్నాం. గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడానికి మన పార్టీ త్యాగాలు, మన పార్టీ పోరాట కార్యక్రమాలు అన్నిటి కూడా 18వ తేదీ ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. జనవరి 18 నాడు జరిగే బహిరంగ సభలో, ర్యాలీలో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పెద్ద ఎత్తున మనం జనాన్ని సమీకరిస్తాం. మన కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా మన పార్టీ జాతీయ సమితి సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మన పార్టీ యావత్తు జాతీయ నాయకత్వం అందరం కూడా ఆ రోజు అక్కడ పాల్గొంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సభను జయప్రదం చేయడానికి అన్ని జిల్లాల్లో, ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మనం కదిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 2 విషయాలు మనవి చేయదలుచుకున్నాం. 1925లో మన పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరంలో మన బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా 1925 ఫిబ్రవరి నెలలో ఆవిర్భవించింది. కానీ వాళ్ళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర మాకుంది, 100 సంవత్సరాల చరిత్ర మీకు కూడా ఉంది. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలిస్తూ వారి పదఘట్టల కింద ఒక నియంత్రిత పద్ధతుల్లో ఈ దేశాన్ని దోచుకుంటా ఉన్నారు. ఆనాడు పోరాడాం. మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎర్ర జెండా చేతపట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. వేలాది మంది జైళ్ల పాలయ్యారు, లక్షలాది మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు, అనేక ఇబ్బందులు పడ్డారు, కొంతమంది ప్రాణాలు అర్పించారు. సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో విప్లవకారులు ఆనాడు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ అడుగుతా ఉన్నాం, 100 సంవత్సరాలు మీరు కూడా ఇటీవలే పండుగలు చేసుకున్నారు, మీ చరిత్ర ఏమిటో చెప్పమని అడుగుతా ఉన్నాం. మీలో ఏ ఒక్కరైనా జైలు పోయారా? స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? ఏనాడైనా బ్రిటిష్ వారు నిలదీశారా? ఇలాంటి స్వాతంత్ర పోరాట ఉద్యమ చరిత్ర లేని ఆర్ఎస్ఎస్ ఇవాళ బీజేపీ ద్వారా తన అజెండాతో ఈ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు. ప్రజల మధ్య చీలిక తెస్తా ఉన్నారు. హిందువులకు మహమ్మదీయులకు, హిందువులకు క్రైస్తవులకు, అదేవిధంగా కులాల మధ్య కుంపట్లు పెట్టి తద్వారా తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్పష్టమైన విధానంతో ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా మనం అందరం కూడా ముందుకు సాగాలి. ఇంతకుముందు మన సాంబశివరావు గారు చెప్పినట్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అవునన్నా కాదన్నా ఈ దేశంలో కమ్యూనిస్టులు అందరికి కూడా మాతృ సంస్థ, తల్లి పార్టీ సిపిఐ. సిపిఐ తర్వాతనే మిగతా పార్టీ ఆవిర్భవించాయి. కాబట్టి వాళ్ళ తల్లి పార్టీగా, మాతృ పార్టీగా సిపిఐ ఒక నైతిక ధైర్యంతో ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టపోయాం, కమ్యూనిస్టులుగా చీలిపోయాం. ఒకప్పుడు ఇదే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ నైజాం నవాబ్కు వ్యతిరేకంగా, జమీందారీ జాగీర్దారుల విధానానికి వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం జరిగిన పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు పంచిపెట్టడం జరిగింది. దున్నేవాడికి భూమి అనే నినాదం, ఆ నినాదం ఇచ్చిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా కోట్లాది మంది కార్మికుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం, పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం, దళితుల కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఇవాళ మరి ఇన్ని పోరాటాలు చేసినా ఈ దేశంలో అధికారానికి రాలేదు సరికదా, మన బలం నానాటికి తగ్గిపోయింది. కాబట్టే చెప్తా ఉన్నాం, ఈ దేశంలో అభివృద్ధి నిరోధక ప్రతి మతోన్మాద శక్తులు ఎదిరించడానికి కమ్యూనిస్టులందరూ కూడా సమైక్యం కావాలి. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలి. పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా
ఆ పిలుపుతో ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం, తప్పకుండా పోరాడతాం. శ్రమజీవులు ఉన్నంత కాలం, ఎవరున్నా లేకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా, కష్టజీవులు ఉన్నంత కాలం కార్మిక జెండా, కమ్యూనిస్టు జెండా, ఎర్ర జెండా ఉండి తీరుతుంది. ఆ దిశగా ముందుకు సాగుదాం.